గాయస్లు ఈ వీడియో ప్లే చేయడానికి ముందు నేను ఒక ఆడియో రికార్డింగ్ వినిపిస్తాను, ఒకసారి అది వినండి. లేదు చెప్పలేదు, ప్రామిస్ చెప్పలేదులేండి. అంటే మరి ఎందుకు అలాగన్నాడు ఆ మాట నాకు అర్థం కాలేదు. మరి అదే ఆ 11.5 గురించే మాట్లాడుతున్నారు వాళ్ళు. ఆ 11.5 కాదు అన్న, నాకు అది కాదు. ఇంకోటి పెయిడ్ కూడా చెప్పలేదు కదా నువ్వు. పెయిడ్ లేదు చెప్పలేదు అన్న. అది చెప్పు, నా జీవితం క్లోజ్ అయిపోయినట్టే తెలుసా. ఎందుకంటే అసలు అంతా దీనికే పిచ్చెక్కించేస్తున్నారు. ఇంకా అది కానీ ఈ మన ముందు మీ బావగారితో మనం మాట్లాడింది కానీ ఆ రెండు ఎట్టి పరిస్థితుల్లో ఎన్ని సిచ్యువేషన్లు వచ్చినా మీకోసం ఎంత చేశాను అది మాత్రం నా కోసం చేయండి చాలు. ఇప్పుడు వీళ్ళిద్దరు నన్ను ఎందుకు తిడుతున్నారు? మరి ఆ పాయింట్ నాకు చెప్తారా కొద్దిగా? నాకు అది తెలియాలి కదా. లేదు, ఆ 11.5 గురించి అడుగుతున్నారు మాటికి. మీకు ఎందుకు చెప్పారు? ఇప్పుడు మీ దగ్గర క్యాష్ ఉంది, క్యాష్ లో నేను ఏమైనా అడుగుతున్నా, నవీన్ ఏమైనా అడుగుతున్నాడు అని అడిగాడా? నవీన్ ఏమైనా క్యాష్ తీసుకున్నారని అడిగారు, లేరని చెప్పాను. ఇది ఒకటి అడిగారు, ఇంపాక్ట్ గురువులకి ఎలాగేసారు అని అడిగారు. ఇంపాక్ట్ గురువులకి ఎలాగేసారు అంటే మనం మాట్లాడుకున్నాం కదా, మనీను మీరు వేసారు అని చెప్పాను. సిఎండి మెషిన్స్ లేకపోతే వాళ్ళ తరపు నుంచి వేయించడం అలాంటివి చేశారు అన్నాను. అదైతే చెప్పాను. ఓకే, ఇప్పుడు నన్ను బ్యాడ్ గా అనుకునే పాయింట్ ఏంటి అక్కడ? ఆ క్యాష్ ఏమైంది మీకు చెప్పారా క్యాష్ గురించి అని చెప్పేసి అడిగారు. అంటే మీరు ఏమైనా క్యాష్ ఇచ్చారా నవీన్ కి, అవి వేసారా అని చెప్పేసి అడిగారు. అలా అని కాదు, ఇప్పుడు మనీ అయితే వేరే ఎవరో క్యాష్ ఇస్తే అలాగా సిఎండి మెషిన్స్ లో వేసారు. నాకు ఎంత ఇచ్చారని చెప్పారు అలాగా? ఒక 5-10 lakhs ఉంటది అన్నాను. నా ఒక్కడిగా? మీకు ఒక్కడికి కాదు, అలాగా ఇంపాక్ట్ గురులోకి వేయించింది. ఓకే, అబ్బా మొత్తం క్యాష్ అనేయాల్సిందే. మరి మనం ముందు చెప్పాం కదా, రమణాకైతే చెప్పాం కదా ఇంపాక్ట్ గురులోకి వేసామని. ఇప్పుడు చెప్పాము, అది ప్రూఫ్ లేదు కదా. క్యాష్ ఉంది. అవును, అందుకే అంటున్నాడు అలాగా. అయి ఉండొచ్చు, మరి నాకైతే మీతో ఏం మాట్లాడారో తెలియదు కదా. తేడా జరిగిందా అంటున్నాడు. అదే 5-10 lakhs దగ్గర అనుకుంటది. మేబీ దానికని ఉంటాడు. నేను ఇప్పుడు మాట్లాడేస్తాను క్లియర్ గా. ఇప్పుడు అదేంటి ఆ పాయింట్? ఇంకే పాయింట్ ఉండొచ్చు? ఆ 11.5 గురించి అడుగుతున్నారు మాటికి. అది నాకు ఎవరికి అడగకుండా ఎందుకు డెసిషన్ తీసుకొని పెట్టేశారు అలాగా? అది క్వశ్చన్ తెలుసా? చెప్పండి. ఇప్పుడు నెగిటివ్ అంతా ఎవరు చూపిస్తున్నారు తెలుసా? చెప్పండి. గవర్నమెంట్ చూపిస్తుందన్నా నా మీద. ఓకే, నాకు ఫోన్ వచ్చింది. ఎవరు? అన్ని మూసుకొని చెప్పింది చేస్తే అంత నార్మల్ అవుద్ది 1 week లో అన్నారు. మన నవీన్ సింగ్ గారి మాటల్లో భయం కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది అనమాట. ఇదంతా గవర్నమెంట్ చేస్తుంది. ఇదంతా గవర్నమెంట్ అంటే మన ఓడి మీద పగబట్టి గవర్నమెంట్ ఈ విధంగా అది చేసి అటు నుంచి తిప్పిటిని గవర్నమెంట్ డైరెక్ట్గా చేయలేదా? గవర్నమెంట్ ఇది ఇల్లీగల్ యాక్టివిటీ అని తెలిసినప్పుడు గవర్నమెంట్ డైరెక్ట్గా యాక్షన్ తీసుకోలేదా? ఎందుకు మన ఓడి మీద అలా చేయాలి? ఏం మాట్లాడుతున్నాడు ఏంటో అర్థం కావట్లేదు. ఇందులో ఒక ట్విస్ట్ ఉంది. అదేంటంటే ఇప్పుడు నవీన్ సింగ్ మాట్లాడుతున్నటువంటి మాటలు పేరెంట్ రికార్డ్ చేస్తున్నాడు అనుకుంటా ఇందులో, అందుకోసం చాలా లౌకికంగా మాట్లాడుతున్నాడు. అట్ ద సేమ్ టైం మన నవీన్ సింగ్ ఏమైనా పేరెంట్ ద్వారా ఏమైనా ఇన్ఫర్మేషన్ బయటకు వెళ్ళిందా లేదా అనేది చెక్ చేద్దాం అనుకునేటటువంటి కోణంలో కాల్ చేశాడు అనమాట. అండ్ మన ఊళ్ళో చాలా మెలికలు ఉన్నాయి, ఇంకా ఉంది వినండి, దాని తర్వాత నా అనాలిసిస్ చెప్తాను. అక్కడ అంటే అన్ని పెద్ద పెద్ద చేసేస్తున్నావు అని చెప్పి నువ్వు పెద్ద పుడింగువా అని చెప్పి ఇప్పుడు అందరూ నెగిటివ్ అన్ని చేపిస్తుంది నా మీద అంటే కన్వర్ట్ అయింది కదా. బేసిక్ గా నేను కాల్ పట్టుకోగానే మీ టాపిక్ అక్కడ క్లోజ్ అయిపోయింది. తర్వాత మళ్ళీ ఎందుకు పెట్టేశారు అంతా నార్మల్ అయిపోయిన తర్వాత? ఇది రీజన్. అదే నా వాయిస్ అయితే నడుస్తుంది కదా అన్నిటిలోని. ఇప్పుడు మీరు స్క్రిప్ట్ అని చెప్పేసింది, వాయిస్ వెళ్ళిపోయింది. డబ్బులు ఇవ్వను అన్నది కూడాను. ఇప్పుడు డబ్బులు ఇవ్వడం అన్నది కూడాను. ఆ రెండు పక్కన పెడితే అన్న నేను ఒకటి చెప్తాను. చెప్పండి. ఇప్పుడు నేను ఎవరైతే పల్సర్ బైక్ రమణ ఉన్నాడో అన్న, ఒకటి క్లారిటీ. ఇప్పుడు సిడిఎం మిషన్స్ ఇందులోని నాకైతే పేరెంట్ ఇప్పుడు ఎగ్జాంపుల్ కి ఇప్పుడు నాకు 5 lakhs అని చెప్పారు. పోనీ ఆడికి నాకు కలిపి 5 to 10 lakhs ఉంటదని చెప్పాను. పర్టికులర్ గా 5 అని చెప్పలేదు ఇద్దరికి. ఇప్పుడు అది అలాగే చూపిస్తాం అసలు 5 to 10 lakhs. మరి ముందు మనం అలాగనే మాట్లాడుకున్నాం కదా, మీరే సజెస్ట్ చేశారు కదా అది. అవును, అది ఇంకా వద్దు ఇంకా మనకి క్యాష్ అనేసి పల్సర్ బైక్ రమణకి చెప్పేశా.
అది నేను ప్రల్తర్పైకి రమణకి ఏం చెప్పానంటే ఆ రిషికి ఇవ్వడం కోసం క్యాష్ ఉంచండి, కాకపోతే ఇందులో కేసులని పబ్లిక్ అడిగితే చెప్పండి, అట్లాగా రిషికి ఇచ్చినప్పుడు బాగుంటది, మీ ఖర్చులకు ఉంటాయి కదా మీకు కూడా అన్నట్టు అనుకున్నాను నేను. అంటే ఇదేంటంటే ట్విస్ట్ మీద ట్విస్ట్, దెబ్బ మీద దెబ్బ. ఎవరి కాలు పట్టుకున్నాడో, ఎవరికి డబ్బులు ఇచ్చాడో, ఏం జరుగుతుందో తెలియదు. కానీ మొత్తానికి మన బ్రదర్ నవీన్ రామ్ సింగ్ చాలా విషయాలని కప్పిపుచ్చేటటువంటి ప్రయత్నం అయితే చేస్తున్నాడని ఈ ఆడియో రికార్డింగ్ ద్వారా మనకు అర్థమవుతుంది. అయితే ఈ పల్సర్ బైక్ రమణ ఎవరో, ఏం జరిగిందో, ఈ కాల్ రికార్డింగ్స్ చేశారా లేదా అని ఎంక్వైరీ ఏంటో, ఎవరికి డబ్బులు ఇస్తానన్నాడు, ఎటువంటి లెక్కలు, ఎటువంటి క్యాలిక్యులేషన్స్, ఎటు నుంచి ఎటు తిప్పుదాం అనుకున్నాడు, దాంతో పెద్ద మాస్టర్ ప్లాన్ ఇంకా ఉంది వినండి. మన మీద తినేసాం అనుకుని ఉంటాడు. నేను మళ్ళీ మాట్లాడతానండి వాళ్ళతో, మాట్లాడి నేను క్లియర్ గా చెప్తా. లైక్ అంటే మిమ్మల్ని అడిగాడు అనుకో, లైక్ నవీనే అబ్బా మళ్ళీ ఆడితో ఫోన్ లో అయితే మాట్లాడద్దు, నేనైతే క్లియర్ గా చెప్తా. మీతో రికార్డింగ్ చేసుకున్నాడు అదంతా. లేదు మామూలుగా మాట్లాడారు, ఫోన్లు ఏం లేవు అక్కడ. మరి నాకు తెలియదు, వేరే ఫోన్ ఎక్కడ పెట్టుకోలేమో తెలీదు, మామూలుగా అయితే మాట్లాడారు. ఏదైతే లేదు కదా, ఇంకా ఫస్ట్ 2 అయితే పక్కాగా కదా. చెప్పలేదులే అసలు ఎట్టి పరిస్థితుల్లో అది అవతల వాళ్ళకి ఇంటికి వచ్చే సమస్య లేదు, అదంతా లేదే అన్నట్టే మాట్లాడాలి. ఇంకొకటి గవర్నమెంట్ వచ్చి మామూలు గవర్నమెంట్ సైడ్ నుంచి మీకు నవీన్ ఫ్రాడ్ చేశాడని చెప్పి వీడియో చేయమంటే అంటే వాళ్ళు ఎలా అడుగుతారు? డైరెక్ట్ గా వచ్చి ఫ్రాడ్ చేసాడు అని చెప్పి చెప్పమంటారా ఏంటి? ఒకవేళ ఏదో ఒక యాంగిల్ ఏం చేయమంటారు చెప్పండి. నేనేం చేయవాలి, జంటలుగా అడుగుతాను. మరి నాకైతే తెలియదండి ఏం చేయగలను నేను. అప్పుడైతే మాకైతే ఇంజక్షన్ చేయడం కావాలి కదా. అంటే అంతలాగా ఉంటది అంటారా? అంత ఏముండదు, ఆల్రెడీ సెటిల్మెంట్ అవుతుంది. సారీ చెప్పాను. బేసిక్ గా మీ దృష్టిలో నవీన్ అంటే ఈ లిటిల్ కృష్ణ అనేటటువంటి పర్సన్ విషయంలో జరిగినటువంటి స్కామ్ గురించి డిస్కస్ చేసుకోవద్దు. అంతకుముందు యాక్చువల్గా ఈ స్టోరీలో మనీ అనేటటువంటి వ్యక్తి ఉన్నప్పుడు మా ఛానల్ తరపు నుంచి మేము చేసినటువంటి ఒక ఇంటర్వ్యూ ఉందో వాళ్ళ పేరెంట్స్తో, ఫస్ట్ ఆఫ్ ఆల్ అది చూడండి. అది చూసిన తర్వాత ఈ రామ్ సింగ్ కి సంబంధించినటువంటి విషయాలు మనం డిస్కస్ చేసుకుందాం. SMA 1 అనే డిసీజ్తో బాధపడుతూ ఆ కుర్రోడికి 16 కోట్లు కావాలని, సో అందులో భాగంగా మనం ఇప్పుడు ఈ లిటిల్ కృష్ణ వాళ్ళ హౌస్ దగ్గరికి వచ్చాం. మీ పేరెంట్స్? వెంకటేష్. వాళ్ళ మదర్ మీ లోపల ఉన్నారా? మీరేనా? వస్తారండి ఒకసారి. రికార్డ్ అవుతుందా? అనుష. మీ పేరు వెంకట్ గారా? బాబు ఫాదర్ నేమ్ వెంకట్ అండ్ మదర్ నేమ్ అనుష. వీళ్ళే బాబు పేరెంట్స్. లిటిల్ కృష్ణ అనేటటువంటి క్యాంపెయిన్ ఏదైతే ఉందో అది, దాని ద్వారా క్రౌడ్ ఫండింగ్ ద్వారా వీళ్ళు అమౌంట్ ని కలెక్ట్ చేస్తున్నారు. సో ఇది విశాఖపట్నంకి 50 to 60 కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంది. వాళ్ళ ఫాదర్ని అడుగుదాం. హలో సార్. నమస్తే. చెప్పండి సార్, ఎప్పుడు తెలిసింది అసలు మీకు ఇలాగా ఈ డిసీజ్ వచ్చిందని చెప్పి? సో ఫిబ్రవరిలో పుట్టాడు బాబు. 1 month అయిన తర్వాత మూమెంట్స్ తగ్గిపోవడం చూసి మాకు డౌట్ వచ్చి హాస్పిటల్కి తీసుకెళ్ళాం. ఓకే. అప్పుడు అడ్మిట్ చేయమని చెప్పి ఒక 15 days అన్ని ఇన్వెస్టిగేషన్స్ చేసి ప్యారల్గా జెనెటిక్ టెస్ట్ చేసినప్పుడు SMA type 1 అని కన్ఫర్మ్ అయింది. ఓకే. ఆ తర్వాత వాళ్ళైతే చెప్పింది దీనికి జోల్గెన్స్మాన్ ఇంజెక్షన్ 16 crores ఉంటుంది, మీరు క్రౌడ్ ఫండింగ్కి వెళ్ళాలి, మీరు డెసిషన్ తీసుకోండి, 1 week లో మీరు ఏం చేయాలనుకుంటే చేయండి అన్నారు. 1 week? అంటే నార్మల్గా అంటే మీరు స్ట్రగుల్ చేస్తారా లేకపోతే ఏం చేస్తారు అన్నట్టు. సో నేనైతే బాబుకి ఏం చేయాలో అన్ని చేయాలి అని చెప్పి డిసైడ్ అయ్యాను. క్రౌడ్ ఫండింగ్కి వెళ్ళాలని డిసైడ్ అయ్యి క్రౌడ్ ఫండింగ్ ఇంపాక్ట్ త్రూ స్టార్ట్ చేసాము. ORDI అనే ఆర్గనైజేషన్ వాళ్ళ తరపున ఇంపాక్ట్ గ్రూతో కోఆర్డినేట్ చేసి వాళ్ళు 9.5 మనకు గోల్గా పెట్టుకొని క్రౌడ్ ఫండింగ్ పూల్ చేయగలిగితే ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తామని చెప్పారు. క్రౌడ్ ఫండింగ్ అలాగా జరుగుతూనే ఉంది. మొన్నటి వరకు నార్మల్గా ఎవరికి తెలియలేదు. మనీ అని అతను ఆ వీడియో వైరల్ అవ్వడం వల్ల అందరూ వచ్చి హెల్ప్ చేస్తున్నారు. ప్రస్తుతం ఒక 3.5 crore వరకు అయితే వచ్చింది. ఓకే. అంటే ఇంకా 3.5 వచ్చింది ఇప్పుడు వరకు? అవును సార్. 9.5 కి 3.5 crore. ఇది మన ఎప్పుడు ఈ ఎంత వరకు టైం ఇచ్చారు మీకు హాస్పిటల్లో? డాక్టర్ అయితే బాబుకి 6 months వచ్చేలోగా చేస్తే ఎఫెక్టివ్ గా ఉంటుందని అయితే చెప్పారు. సో బాబుకి ఇప్పుడు ఎన్ని మంత్స్? ఇప్పుడు 5 months కంప్లీట్ అయిపోయి August 4th మా టార్గెట్ అనమాట. ప్రస్తుతానికి August 4th
4th లోపు మిగతా అమౌంట్ అరేంజ్ చేయగలిగితే నార్మల్గా ఉండడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. మరి మీరు ఇక్కడ లోకల్ ఎమ్మెల్యేని వాళ్ళందరినీ కలవడం జరిగిందా? పొలిటికల్ కలిసాం సార్. మన ఎమ్మెల్యే అదితి గజపతిరాజు గారు ఆమె తరపున ఒక డొనేషన్ డ్రైవ్ లాగా స్టార్ట్ చేశారు. ప్రెస్ మీట్ పెట్టి మన వాళ్ళందరినీ లోకల్ ఆర్గనైజేషన్స్, రోటరీ క్లబ్, లయన్స్ క్లబ్, అలానే చాలా మందిని పిలిచి ఒక ప్రెస్ మీట్ అరేంజ్ చేశారు. అప్పుడు ఆ టైంలో కొంత ఫండింగ్ అయితే వచ్చింది, కానీ ఫర్దర్ గా వెళ్ళలేదన్నమాట. మనము ఫాలో అప్ చేసిన పెద్ద అమౌంట్ కదా, చూద్దాము. ఇప్పుడు మీరు కంప్లీట్ గా డొనేషన్స్ మీద డిపెండ్ ఉన్నారు అన్నమాట. అంటే పొలిటికల్ నుంచి వస్తుందో లేదో అనే కన్ఫర్మేషన్ లేదు, భరోసా లేదు. బట్ లోకల్ ఫండింగ్స్ ద్వారా ఏదైతే ఉందో దాన్ని క్రౌడ్ ఫండింగ్ ద్వారా. ఇప్పుడు మీరు ఏదైతే వాళ్ళ ఫాదర్ మాటలు విన్నారో అది ఈ స్కామ్ జరగడానికి ముందు, అంటే దగ్గర 3.5 కోట్లు కలెక్ట్ అయినప్పుడు ఆయన వర్షన్ అన్నమాట ఇది. ఆ టైంలో బాబు ఎలా ఉన్నాడు, వాళ్ళ ఇంట్లో ఎవరెవరు ఉన్నారో ఒకసారి ఆ విజువల్స్ కూడా మీరు చూడండి. సరే. నువ్వు ఎత్తుకుంటావు బాబుని? జస్ట్ లేదు, అసలు ముట్టుకోకూడదు అన్నారా? సో ఇప్పుడు మరి శానిటైజ్ దీనికి అంటే ఎక్కువ మంది వస్తున్నారా? మార్నింగ్ నుంచి వస్తూనే ఉన్నారు. సరే, అక్కడి నుంచి విన్నారా గైస్? ఎక్కువ మంది వస్తున్నారా అని అనేటప్పటికి చాలా విపరీతంగా వస్తున్నారు జనాలు అని అన్నారు. అంటే వచ్చినటువంటి ప్రతి వ్యక్తి కూడా చూడడానికి రాడు కదా. అఫ్ కోర్స్ కొంతమంది చూడడానికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా చాలా దూరం నుంచి వచ్చినప్పుడు చేతిలో ఏదో పెడదామని వస్తారు. ఆ ప్రాసెస్ లో చాలా ఎక్కువ మొత్తంలో ఆర్ట్ క్యాష్ అనేది అక్యుములేట్ అవ్వడం జరిగింది ఆ ఇంట్లో. అంటే మూవ్మెంట్ అనేది అంత ఎక్కువ ఉండదు. సో ఇంజెక్షన్ ఇస్తే మొత్తం నార్మల్ అయిపోతుందా? ఆ రూట్ కాజ్ అయితే స్టాప్ చేస్తారు సార్. మనం ఎంత వేయించుకుంటే అంత ముందు ఆ మిగతావి కూడా ఫంక్షన్స్ పోకుండా ఉంటాయి. ఓకే అండి, తొందరగా లైవ్ అవ్వాలని కోరుకుంటున్నాము. బాధపడకండి, అండ్ ఉంటేనే ఇది ఫుల్ ఫ్రిడ్జ్డ్ అవుతుంది. ఎంతమంది ఎన్ని చేసినా సరే దీన్ని లేదు. సో ఈ విధంగా వాళ్ళ పేరెంట్స్ని కలిసి వాళ్ళ రిలేటివ్స్ని కలిసి బయటకు వస్తున్నప్పుడు చాలా మంది ప్రతి 5 నిమిషాలకు ఎవరు వస్తూనే ఉన్నారు, ఎంతో కొంత మనీ అనేది చేతుల్లో పెడుతూనే ఉన్నారు. ఈ ప్రాసెస్ లో నేను ఉన్న ½ అన్ అవర్ లేదా 40 మినిట్స్ ఆ పేరెంట్స్ చేతిలో ఎంత లిక్విడ్ క్యాష్ అనేది వెళ్ళిందో ఒకసారి ఆ విజువల్స్ కూడా మీరు చూడండి. ఈ 65,000 ప్రస్తుతానికి ఈ 3 రోజుల్లోనే మేము కలెక్ట్ చేసిన అమౌంట్ ఈ అబ్బాయికి ఈ రోజు ఇవ్వడం జరిగింది. సో 24,500 రూపీస్ మేము మా ఛానల్ తరఫున మేడంకి ఇస్తున్నాం. వాళ్ళు ఒక 65K ఇచ్చారు. వీళ్ళు కాకినాడ నుంచి వచ్చారు. మీరు కలెక్ట్ చేసింది ఎంత? 50K వీళ్ళు కలెక్ట్ చేసి ఓన్లీ క్యాష్. అనాలిసిస్ చేసుకోండి ఎంత అమౌంట్ వాళ్ళ ఇంటికి వాళ్ళ చేతుల్లోకి వెళ్ళింది. ఇంపాక్ట్ గురు స్కానర్ కాకుండా దానికి సంబంధించినటువంటి లెక్క అడిగేటప్పటికే ఈ వైలేషన్స్ ఏవైతే ఉన్నాయో బయటకు వచ్చింది. ఒక ఇన్ఫ్లుయెన్సర్ ర్యాపిడో స్క్రిప్ట్ అని చెప్పేసి క్లారిటీగా వీడియో పోస్ట్ చేశాడు. సాయంత్రానికి అయ్యేసరికల్లా మన మనీ ద మ్యాన్ బిహైండ్ ది స్క్రిప్ట్ అని చాలా మంది అడుగుతున్నారు. స్క్రిప్టే నవీన్ రామ్ సింగ్. నేను చేసిన వాటిలో కొన్ని స్క్రిప్ట్ ఉన్నాయి, అది కాదని చెప్పాలి. ఇప్పుడు మనీయే కరెక్ట్ అనుకుందాం. మనీ నువ్వు వెళ్ళి పోలీస్ స్టేషన్ కంప్లైంట్ పెట్టు, నవీన్ మోసం చేశాడని. నువ్వు పెట్టలేవు. నవీన్ రామ్ సింగ్ దొంగన కూడా పేరెంట్స్ దగ్గర మా పేర్లు చెప్పి డబ్బులు తప్పుతావా? పేషెంట్ డబ్బులు ఇంకో పేషెంట్ కి యూజ్ చేయడానికి అవ్వదని డైరెక్టర్ గూగులే చెప్పింది. పేరెంట్ మాత్రం ఫుల్ జెన్యూన్, అతను కూడా ఎటువంటి తప్పు చేయలేదు. అలాగే నవీన్ కి ఆ పేరెంట్ కి ఇద్దరికి తెలుసు. సాయి స్పార్క్ మిమ్మల్ని ఇద్దరిని మేనేజ్ చేయడానికి 3 లక్షలు తీసుకున్నాడు తమ్ముడు. 12 లక్షలు తీసుకున్నాడు వన్ టైం పేమెంట్ క్లియర్ చేయడానికి. ఇంకపోతే మన మనీ బ్రో అది స్క్రిప్టెడ్ అన్నాడు కదా, నీకంటే పెద్ద ఇన్ఫ్లుయెన్సర్ కదా. రోజుల్లో మనం ఎవరిని నమ్మాలి ఎవరిని నమ్మకూడదు ఏంటని అస్సలు అర్థం కావట్లేదు. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ స్కామ్స్, ఈ వైలేషన్స్ ఇలాంటివన్నీ పక్కన పెడితే ఆ పిల్లోడిని కాపాడాలని మనస్ఫూర్తిగా సంకల్పించినటువంటి యువత, వాళ్ళు పడేటటువంటి తాపత్రయం, హానెస్ట్ గా వాళ్ళు చేసినటువంటి ప్రయత్నం ఒక్కసారి మీరు చూడండి. మా విలేజ్ లో ఉన్న యువతకి మరియు పెద్దలకి అందరికి ఇన్ఫార్మ్ చేసి త్రూ మొబైల్ ద్వారా ఫోన్లు చేసి మేము ఒక అప్రాక్సిమేట్ గా ఒక 65,000 అనేది కలెక్ట్ చేయడం జరిగింది. సో ద్వాపరకాలం యుగంలో కృష్ణుడు కూడా పుట్టినప్పుడు ఎన్నో ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాడు. చాలా మంది ఉన్నారు ఇంటికాడ కలెక్ట్ చేసిన వాళ్ళు, అంటే వాళ్ళకి కుదరలేదు రావడానికి ఇక్కడికి. ఈ కృష్ణుడు కూడా ఎంతో బాధపడుతున్నాడు అనే ఈ డిసీజ్ తో బాధపడుతున్నాడు. ఈ కాలంలో ఉన్న జంజీ బ్యాచ్ అందరూ కూడా ఎవరికి వాళ్ళు తోచినంత వాళ్ళు సాయం చేస్తున్నారు. మేము చదువుకున్న యువత మాత్రమే, మేము చదువుకున్న యువత ఇగోండి ప్లేట్స్ మేమే డిజైన్ చేయించుకున్నాం.
ఇంతమంది ఎంత కష్టపడి అంతా కూడా బాబు ప్రాణాలు కాపాడడం కోసం చేసినటువంటి ఈ ప్రయత్నాన్ని వీళ్ళందరూ కలిపి స్కామ్ కింద మార్చారు. దీన్ని ఫినాన్షియల్ స్కామ్ అనడం కన్నా ఇది ఒక నమ్మక ద్రోహం లాంటిది. ఎందుకంటే ఇన్ని లక్షల మంది ఒక పసిపిల్లాడి ప్రాణాన్ని కాపాడడం కోసం నమ్మకంతో ఇచ్చినటువంటి ఈ డబ్బు ఇలా స్కామ్కి గురవడం నిజంగా చాలా బాధను కలిగిస్తూ ఉంటుంది. సో ఇవి ఇప్పటివరకు మనం చూసినటువంటి స్కామ్స్ కన్నా చాలా భయంకరమైన స్కామ్గా కన్సిడర్ చేయవచ్చు. ఇది ఎలాంటిదంటే ఇది ఒక విష విత్తనం లాంటిది. ఇది ప్రజల్లో నాటుకుపోతే రేపొద్దున్న ఇంకొక పసిపిల్లాడికి ఇటువంటి అవసరం వచ్చినప్పుడు తప్పకుండా ఎవరు స్పందించరు. ఈ టైప్ ఆఫ్ స్కామ్స్ వాళ్ళకి రిజిస్టర్ అయిపోతాయి. సో మన డబ్బు సరిగ్గా యూటిలైజ్ కాదు, ఇది కూడా స్కామ్ అయిపోద్దని ఉద్దేశంతో నిజమైనటువంటి నీడ్ ఉన్నటువంటి పిల్లలకి సరైనటువంటి సోర్సెస్ ద్వారా వెళ్ళవలసినటువంటి ఫండ్ కూడా ఆగిపోతూ ఉంటుంది. మన గవర్నమెంట్ అన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడం అనేది దాదాపు అసాధ్యం. ఇప్పటికీ కూడా తిండికి బట్టకి కూడా కొరగానేటువంటి పసిపిల్లలు చాలా మంది భారతదేశంలో ఉన్నారు. వాళ్ళకి తిండే లేకుండా చనిపోతున్నటువంటి పిల్లలు కూడా చాలా మంది ఉన్నారు. సో మెడికల్ పరమైనటువంటి ఇంత ఎక్స్పెన్సివ్ డిసీజెస్కి ఆల్మోస్ట్ ఆల్ గవర్నమెంట్ చేయడం అసాధ్యం. దీనికి వన్ అండ్ ఓన్లీ సొల్యూషన్ ఈజ్ క్రౌడ్ ఫండింగ్. సో మీలాంటి వ్యక్తులు దయ్యతో చేసేటటువంటి దానాలు ఉంటాయి, అవి స్వచ్ఛంగా అటువంటి నీడ్ ఉన్నటువంటి పిల్లలకు వెళ్ళాలి. సో నెక్స్ట్ టైం మీరు చేసేటటువంటి డొనేషన్స్ ఏవైతే ఉన్నాయో అవి మిస్యూజ్ కాకుండా నెక్స్ట్ టైం ప్రాపర్ ఛానల్ ద్వారా అండ్ ప్రాపర్ స్కానర్ ద్వారా వాళ్ళకి చెందే విధంగా అటువంటి యాక్షన్స్ తీసుకుంటూ ఆ విధంగా మీరు అందరూ ముందుకెళ్ళాలని మీ రాజా విక్రమార్క కోరుకుంటున్నాడు. ఫైనల్గా ఈ కథలో నీతి ఏమిటి అంటే మీరు ఇచ్చేటటువంటి డొనేషన్స్ ఏవైతే ఉన్నాయో అవి మీరు ఆపకూడదు అండ్ అట్ ద సేమ్ టైం అది వృధా కూడా కాకూడదు. అటువంటి ఫండ్స్ ఏదైతే ఉన్నాయో సరైనటువంటి సోర్స్కి సరైనటువంటి విధానాల ద్వారా చేరుకోవాలని కోరుకుంటూ మీ రాజా విక్రమార్క సైనింగ్ ఆఫ్.